RTI Live News. Ask for right. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎన్జీఓ భవనంలో బీసీ సమస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మెడల శ్రీనివాస్ సాగర్ అధ్యక్షతన బీసీల రాజకీయ ప్రాధాన్యతపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సంగం సూర్యారావు, బీసీ టైమ్స్ విశిష్ట అతిథిగా నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయకరణ నడిమింటి శ్రీనివాస్, తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజిక, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతూరి శివన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 52% ఉన్న బీసీలకు ఏబీసీడీ వర్గీకరణ ప్రకారం లోక్సభ సీట్లు కేటాయించాలని, బీసీల కులగణన చేయాలని, మా ఓట్లు ఎన్నో మా సీట్లు అన్ని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 8 సీట్లు కేటాయించాలని, అందులో భాగంగానే మహబూబ్నగర్ పార్లమెంట్ ఏర్పాటు 1952 నాటి నుంచి 3 సార్లు టికెట్ కేటాయిస్తే బీసీసీని గెలిపించుకున్నామన్నారు. ఈసారి కూడా బీసీలకు కేటాయిస్తే బీసీని గెలిపించుకుంటామని, లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిని బరిలో ఉంచి మా బీసీల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ బీసీ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, లాయర్లు, మేధావులు, మహిళలు, బీసీ విలేకరులు పాల్గొన్నారు. చర్చల పాలమూరు అసెంబ్లీ ఇప్పుడు చెబుతున్న విషయం ఏంటంటే, గతంలో 1952 చట్టాలు ఏర్పడిన తర్వాత అత్యధిక శాతం బీసీలకి ఇవ్వకుండా అగ్రకులాలకు ఇవ్వడం జరిగింది. కానీ కేవలం 3 సార్లు మటుకు బీసీలకు ఇవ్వడం జరిగింది. మేము ఏమంటున్నామంటే, 7 సంవత్సరాలుగా మేము అనుభవించినటువంటి సీట్లను ఎప్పుడైనా వదిలిపెట్టి బీసీలకు ఏంటంటే వస్తాము. అదే కాకుండా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రచారం చేస్తాము, మేము 2 లెక్కించుకుంటామని చెప్పి. ఓకే, రైట్. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి ఎన్టీ వెంకటేష్ గారు బీసీ నాయకుడు. మరి వారికి ఎందుకు మీరు అవకాశం కల్పించట్లేదు? ఎంతసేపు ఉన్నా మీరు ఏం మాట్లాడుతున్నారంటే, మాటలు నలవైపుంటా పని నలవైపు. అదే కాకుండా బీజేపీ ఉన్నటువంటి శాంతకుమార్ గారు సీనియర్ నాయకులుగా ఉన్నారు, పార్టీలు అనేక పదవులు చేస్తున్నారు. ఇప్పటిదాకా వారు పోటీ చేశారు గారు. కాబట్టి అటువంటి వారు మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? ఎంతసేపు ఉన్నా ఎటు చూస్తున్నారు, అగ్రకులాలు చూస్తున్నారు. మేమేమంటున్నామంటే, మామూలు పార్లమెంటరీ స్థానంలో 55% పైచిలుకున్నటువంటి బీసీను ఈసారి ఆరోపణ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకు చేస్తామంటే, 8 సంవత్సరాలుగా మీ లోపాలను మోసపోయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మేము వెలుగుదిరిగే పని చేస్తూ ఉంటాం. బీసీల రేఖ మీద మనం ఎందుకు పిలుపునిస్తున్నామంటే, మా హక్కులు మేము కాపాడకపోతే, మా హక్కుల గురించి మేము ఆలోచన చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామని ఒకసారి కదా. అందుకే సమస్త బీసీ సమాజాన్ని నిధుల కార్యక్రమం తీసుకున్నాం. ఖచ్చితంగా సార్ మేము చేయిస్తాము. అదే కాకుండా మామూలు పార్లమెంటు స్థానం ఖచ్చితంగా మీరు బీసీలకు కేటాయించాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు మేము ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, మాలో ఉన్నటువంటి బీసీలు మీరు ఎందుకు దక్కే ప్రయత్నం చేస్తుండ్రు. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తాను, మంచి వ్యక్తిని, బీసీ భోజనవాదం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ముందు నిలబడి వారి ఎన్నుకుని మేము నడుస్తాం. కానీ రాజకీయ తప్పకు పడలేదు ఇక్కడ. కానీ మేమేమంటున్నామంటే, బీసీలు ఉన్నటువంటి వ్యక్తులు మీరు మనగడకే సాధ్యం కాకుండా మీరు ఒక శబ్దం చెప్తా ఉన్నారు మాకు, బీసీలకు టికెట్ ఇస్తే గెలవరు. నిజంగానే. కానీ బీసీలకు టికెట్ ఇవ్వదు. మరి అక్కడ ఉన్నట్టు 2-3% వాళ్ళే గెలుస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు కొట్టేస్తా ఉన్నారు. వేసేది బీసీలే కదా ఓట్లు. మరి మా ఓట్లు మేము వేసుకుందామని చెప్తున్నాం. మా ఓట్లు మేము వేసుకుందాం, మా వాడికి వేసుకుందామని చెప్పి బలంగా మేము సంకేతం పంపే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి బీసీల ఏకమైదాం 13 స్థానాలు మీరు ఖచ్చితంగా మీరు బీసీలకు కేటాయించాలి. అది ఎవరు కేటాయించాలి? సామాజిక అంశం తెలిసినటువంటి వ్యక్తికి కేటాయించాలి. కానీ ఎవరు హైదరాబాద్ గెలో శంషాబాద్ తెలిసిన వ్యక్తికి టికెట్ ఇస్తే ఈసారి మేము ఓట్లు వేసే ప్రసక్తి లేదని గంటాపదంగా మేము చెప్తున్నాము. అందుకే పాలకులారేకరని మేల్కొండి, పాలించే పాలకులు ఇప్పుడు ఏం చెప్తున్నాం, అగ్రకులాలకే ఆధిపత్యము చెప్పకే చెప్తున్నటువంటి విషయాన్ని పూర్తిగా గమనిస్తున్నాం. కాబట్టి బీసీల ఏకమైతాం, మామూలు పార్లమెంటు స్థానాన్ని బీసీలకే కేటాయించని బలంగా మా సంకేతాన్ని మా వారిని వినిపిస్తాం. మీ ద్వారా కూడా చెప్తున్నాం. అంటే బీసీల ఏకమైతాం, మన హక్కులు మనం కాపాడుకుందాం. పాలమూరు బీసీ స్థానాన్ని బీసీలకే ఇచ్చేందుకు పోరాటం చేద్దాం తెలియజేస్తాం.